హాయ్ ఫ్రెండ్స్, ఇంకా జాతరలోంచి తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. ఇగో ఇక్కడ నుంచే మళ్ళీ ఇక వెళ్తున్నాము ఇంటికి. చూడండి ఎంత అసలు 10 గంటలకు పొద్దుటైతే చాలా తక్కువ మంది జనాలుండే. ఇప్పుడైతే 2 గంటలకు అట్లా 2 దాటిపోయింది. ఇంకా చాలా జనాలైతే ఉన్నారండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా, కరెంట్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే జనాలు మాత్రం చాలా బాగా వస్తారండి. ఇంకా అదే కావాలి కదా మన దేవుడికి కూడా. దేవుడంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా సరే కానీ అవన్నీ తట్టుకొని ఎదుర్కొని చేస్తారండి భక్తులు. వస్తున్నాం, మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. రిటర్న్లో కూడా చూడండి ఎలా ఉందో. చాలా ఇరుకుగా ఉంటుందండి రోడ్ అయితే. చాలా అంటే చాలా ఇరుకుగా డబుల్ రోడ్ వేశారు. చెట్లు గుట్టల మధ్యలో తీశారండి తోవ. అంతకుముందు రాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంత తేలిగ్గా అయ్యేది కాదు ప్రయాణము. కానీ ఇప్పుడు రోడ్ వేశారు కాబట్టి పర్వాలేదు, చాలా తేలిగ్గానే అయిపోతుంది. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది, 20 కిలోమీటర్స్. కానీ చాలా అరుదుగా వస్తాం, 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాము. ఇటు రావడానికి అసలు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకో రాము. పాము మిలకల్లాగా ఉంటుందండి రోడ్ అంతాను. అసలు అటు ఇటు ఇటు డ్రైవింగ్ అసలు పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ లేకపోతే మాత్రం కష్టంగా ఉంటుంది. ఇందాకనేమో ఇటు, ఇప్పుడేమో ఇటు ఉంది. భలే వయ్యారంగా తిరుగుతుందండి రోడ్డు కూడా. ఎండలైతే ఫుల్గా మండిపోతున్నాయి. ఇంకా ఎందుకు వచ్చారా అనిపిస్తుంది. వచ్చేదాకా రావాలనిపిస్తుంది, వచ్చినాకేమో ఇలా ఎండలతోటి ఎండలో మాడుతూ భయంగా వెళ్తున్నాము. ఇంకా ఒక బాటిల్కి క్లాత్ కట్టుకొని దానికి చల్లగా తడుపుకొని అందులో నీళ్లు పోసుకొని బయలుదేరామండి. అంటే ఇంత ఎండలో కూడా ఎలాంటి బాటిల్ పట్టుకున్నా కూల్గా ఉండదు కదా, ఇలా క్లాత్ అయితేనే చల్లగా ఉంటుందనేసి ఆ క్లాత్ చుట్టిన బాటిల్లో వాటర్ పట్టుకొని వచ్చాము. ఇంకో 2 బాటిల్లో కూడా వాటర్ తీసుకొచ్చాం, కానీ అవి మాత్రం వేడైనవి. వేడైతే మాత్రం అసలు గోదావరి ఇంత హైట్గా ఉంది కదా, గుట్ట కిందికి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి, మళ్ళీ దిగి తాగి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి. ఇలా ఒకసారి జరిగింది. అందుకనేసి ఒక బాటిల్కి క్లాత్ కట్టుకొని అందులో వాటర్ పట్టుకొని వచ్చాము. చూడండి, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు సమ్మక్క సాగర్ బ్యారేజ్ కలిసిందండి. ఒక్కసారి దిగుదామంటే మా ఆయన వినట్లేదు. నాకైతే నా వల్ల కాదు, చాలా లోతుకి దిగాలి కదా, నేను అక్కడికి దిగలేనని చెప్పారు. ఇంకేం చేస్తాం, అక్కడ నుంచి జూమ్ చేసి తీశాను మీకోసం వీడియో అందరికీ చూపించడానికి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి వీలు కుదిరితే మీరు కూడా వచ్చి చూసేయండి సమ్మక్క సాగర్ బ్యారేజ్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో మా ఊరు దగ్గరకు వచ్చినాక మర్రి చెట్టు కలిసిందండి. అక్కడ ఆపాము బండి నీడలో. మా పల్లవి అయితే ఒకసారి ఊగుతాను పిన్ని అని అన్నది. అయితే సరే ఊగమన్నాను జాగ్రత్తగా పట్టుకొని. ఇంకా మా ఆయన చూడండి, మా ఆయన చిన్న పిల్లాడిలాగా ఆయన కూడా నేను కూడా ఊగుతానన్నాయి ఊగుతున్నారు. మర్రి ఊడలు పట్టుకొని ఉయ్యాల. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, అప్పుడప్పుడు సరదాలు కూడా ఇలా ఉంటాయండి. బాయ్, ఉంటాను.